అంటే ఈ ప్రొడక్షన్ వస్తే చాలా సినిమాలు అంటే ఈ ప్రొడక్షన్ వస్తే చాలా ప్రిలీజ్ ఈవెంట్లు చేసామండి. అవును, చాలా చేసాము. అంటే ప్రొడక్షన్ చేయదండి. రాజా నా ఫ్రెండ్, తన ప్రొడ్యూసర్ ఓపెన్ నుంచి నా బాగా క్లోజ్ ఫ్రెండ్ రాజు. అది ఇది 6th ఫిల్మ్ అనుకుంటా. రాజా కన్నా ముందు డైరెక్షన్ స్టార్ట్ చేశాను. అది ఇంకా 3వ సినిమా అయిపోయి 4వ సినిమా దాంట్లో ఉన్నాను. రాజా ఫస్ట్ ఆ రోజు రిలీజ్ చేస్తా, 7వ 8వ కూడా లైనప్లో పెట్టాడు. 7వ కూడా షూటింగ్ జరుగుతుంది. జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. ఇలాగే డార్లింగ్ నువ్వు మంచి మంచి బ్లాక్ బస్టర్లు ఇస్తూ ఇలాగే ముందుకెళ్ళాలి. ఫస్ట్ టీజర్ ట్రైలర్ చూసినట్టే నాకు సామాజిక వర్గం చూసినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ అనిపించిందో అంతకన్నా మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది. సార్ ఆ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఒకసారి పిలిచేస్తాను. సామాజిక వర్గం సాయి రామ్ అబ్బరాజు రామ్ అబ్బరాజు కూడా ఇక్కడే ఉన్నాడు. సామాజిక వర్గం అనే మంచి అది రిలీజ్ కు ముందు రాజా ఎంత హ్యాపీగా ఎంత జోష్లో ఉన్నాడో కరెక్ట్గా ఈ కేరామ్ రిలీజ్ ముందు కూడా అంతే జోష్లో ఉన్నాడు రాజా. అసలుకి ఎప్పుడు ఫోన్ చేసి డార్లింగ్ కొడుతున్నావు, గట్టి కొడుతున్నావు, సామాజిక వర్గంలో కానీ గట్టి కొడుతున్నావు అని అదే పాజిటివ్ వైబ్లో ఉన్నాడు. డెఫినెట్గా ఇది దీవాళికి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కిరణ్ బ్రదర్, అంటే మీ జర్నీ మామూలు జర్నీ కాదు. ఎక్కడ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అలాగే మీరు కూడా వచ్చి ఇలా నిలబడి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు రవితేజ గారు, నాని గారు గుర్తొస్తూ ఉంటారు. ఈడియట్ చూసినప్పుడు రవితేజ గారు ఒక ఎనర్జీ చూసి ఫిదా అయిపోయాం. అలాగే భలే భలే మగాడు సినిమా చూసినప్పుడు నాని గారి ఒక ఇంత ఎనర్జీ ఉంది నాని గారు అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కేరాంప్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరమేనా ఇది అని ఒక చిన్న షాక్ అయిన బ్రదర్ నేనైతే కనుక. అంటే అప్పటి వరకు మీ సినిమా జర్నీ వరకు ఈ సినిమాతో డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే ఇంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. అంటే ప్రతి ఫ్రేమ్లో ఎనర్జీ అసలు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. డెఫినెట్ నాని గారిలాగా రవితేజ గారిలాగా మీరు కూడా చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా నరేష్ గారు సార్, మీ గెటప్ మామూలుగా లేదు సార్. అసలుకి ఏదైనా సినిమాలో వాడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గెటప్. ఇది నరేష్ గారు ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అండి. అలా ఉంది బ్రెయిన్ భోషన్లో. అసలుకి ఆయన మా సాయి సామాజిక వర్గంతో అసలు అలా తీసుకొచ్చాడు. మీరుంటే పాజిటివ్ వైపు సార్. థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే మీరుంటే ఓవర్సీస్లో కూడా టికెట్లు తెగుతున్నాయి అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట. ఈ సినిమాకి మీ డెఫినెట్ మీ క్యారెక్టర్ చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ తనకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకర్లి, ఈ సీన్ హాస్యతో చాలా అనుబంధం, మాతో అనుబంధం. అందరం చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే చోటకాయ ప్రసాద్ అండ్ డిఓపి కూడా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. అలాగే చేతన్ భారద్వాజ్ బ్రదర్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. ఎందుకంటే అంటే అసలు ఆ బీజిఎం అయితే ఎంత ఎనర్జీ ఉందంటే సాంగ్లు బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మా లిరిసిస్ట్ సురేంద్రకృష్ణ అన్నయ్య నెక్స్ట్ లెవెల్. చాలా కాలం తర్వాత కలుస్తున్నాం, త్వరలో కలిసి పని చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ చెప్పేసినట్టు మిగతా మర్చిపోయిన డైరెక్టర్ నాని. నాకు ఫస్ట్ కథ విన్నప్పుడు అండి మన ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ గారు ఫస్ట్ కథ విన్నారు ప్రొడక్షన్లో మన రాజా. తర్వాత అందరు టెక్నీషియన్స్ విన్న తర్వాత నాకు మా బ్రహ్మకర్లు ఒకటే మాట చెప్పాడు, డార్లింగ్ కథ ఏంటంటే మన హరీష్ గారు కథ చెప్తుంటే ఎలా ఉందో అంత ఎనర్జీ చెప్పాడు డార్లింగ్. అసలు మాడ్యులేషన్ ఒక్కొక్కరికి క్యారెక్టర్స్ కూడా మాడ్యులేషన్లో చెప్పాడని చెప్పాడు. ఆ రోజే బ్రదర్ అనుకున్నాను డెఫినెట్గా నువ్వు కూడా మంచి రైటర్ అవుతాను. చూస్తే విజువల్స్ కానీ అంటే కామెడీ పంచులు కానీ చూస్తే అర్థమైపోతుంది. అసలుకి డెఫినెట్గా మీరు కామెడీలో మీరు ఒక మార్క్ వేసుకోవాలి, మంచి సక్సెస్ చేయాలని, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీపావళికి అన్ని సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలతో పాటు మా సినిమా చూడండి, 1-2 సార్లు చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ సుబ్బు గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బచ్చలమల్లి